కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బెల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్యాస్ మరియు నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, అణిచివేత ధోరణి వీడి ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే మోడీ ప్రభుత్వాన్ని అమెరికా మోడీ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కార్మికులు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడ్డ చట్టం ఒక్కటి తేకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, మొత్తంగా అన్ని వర్గాల ప్రభావం చూపేటువంటి, నష్టాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఈ జిల్లాలో గ్రామాన క్యాంపెయిన్ నిర్వహించుకోవడం జరిగింది. రేపు భవిష్యత్ కాలంలో కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడమే అని చెప్పేసి అందులో ఉన్నటువంటి చట్టం ఆధారంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు ఉపాధి హామీ చట్టము గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి చట్టం, అది సామాజిక భద్రత కలిగించేటువంటి చట్టం. అట్లాంటి చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అనేది కొత్త చట్టం తీసుకొచ్చిండు. ఇది ఉపాధి హామీల పుట్టగొట్టేటువంటి చట్టం. ఇది గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వము 10% ఇచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు ఇస్తామని చెప్తుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంది. ఇది కూలీలకు చాలా నష్టం కలిగించేటువంటి చట్టం. అంతేకాదు గతంలో గ్రామాలలో గ్రామ సభల ద్వారా పనుల ఎంపిక జరిగేది. కానీ ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న పెద్దలు నిర్ణయిస్తారట. ఏం పని కావాలన్నది అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది స్థానిక సమస్యలు అని చెప్పేసి మేము ప్రశ్నించాల్సి. అంతేకాదు ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి అనుకూలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉండే, కానీ వ్యతిరేకమైన చట్టాలు, విత్తన చట్టం తీసుకొచ్చింది. అది బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్లకు ఉపయోగపడే చట్టం. అంతేకాదు విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. మొత్తం కూడా విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి ఇలా ప్రజలకు చౌకగా, కారు చౌకగా విద్యుత్ దొరకని పరిస్థితి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎంగా ఇలా ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చట్టబద్ధత కల్పిస్తే రేపు పౌరులు ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది, కోర్టులో పోవడానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు అది లేకపోవడం మూలంగా హామీలు ఇస్తున్నారు, ఎన్నికల్లో ఓట్లు పొందుతున్నారు, తర్వాత మర్చిపోయే పరిస్థితి. ఇలా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు, అది చేయడం లేదు. అంతేకాదు ఇలా నిరుద్యోగ భృతి అని చెప్పారు, అది చేయడం లేదు. ఇట్లా చూసుకుంటూ పోతున్నప్పుడు ప్రజలను ఏమార్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మొత్తం కూడా ప్రజలను వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నికరమైనటువంటి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి సిపిఎం పార్టీ భవిష్యత్తులో కూడా అదే విధమైన ఒరవడితోని సమరశీల పోరాటం చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా గ్యాస్ ధరలు పెంచింది, 65 రూపాయలు వంటకు సంబంధించింది. అట్లాగే
కమర్షియల్ సంబంధించి 115 రూపాయలు పెంచింది. ఇది ఇలా బ్లాక్ మార్కెట్ కృత్రిమ కొరత సృష్టించి ఇలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సినటువంటి జిల్లా యంత్రాంగం ఎక్కడ నిద్రపోతుందా, నిద్రమత్తులో ఉందా? కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్యాసును ఇలా హోటల్లో రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సరసమైన ధరలకే ఇలా గ్యాస్ దొరికేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసి ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.